అమెరికాలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో ఓ తెలుగు తేజం అద్భుత విజయం సాధించాడు. బృహత్ సోమ అనే 12 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి టైటిల్ను గెలుచుకున్నాడు. సహచర విద్యార్థి ఫైజన్ జకీతో టై బ్రేకర్లో హోరాహోరీగా తలపడి విజయం సాధించాడు. కేవలం 90 సెకన్ల వ్యవధిలో 30 ఆంగ్ల పదాలకు గాను ఏకంగా 29 పదాలకు సరైన స్పెల్లింగ్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నగదు బహుమతి కింద $50,000తో పాటు 41.6 లక్షల ట్రోఫీ, ప్రశంసా పత్రం అందుకున్నాడు. 2022లో జరిగిన పోటీలో హరిణి లోగన్ అనే భారతీయ అమెరికన్ విద్యార్థి 90 సెకన్లలో 22 పదాలకు స్పెల్లింగ్లు చెప్పగా బృహత్ ఆ రికార్డును తిరగరాయడం విశేషం. అబెసిల్ అనే పదానికి చివరగా సరైన స్పెల్లింగ్ను చెప్పడం ద్వారా బృహత్ ఈ పోటీలో విజయం సాధించాడు. ఫ్లోరిడాకు చెందిన అతను ప్రస్తుతం 7th గ్రేడ్ చదువుతున్నాడు. బృహత్ తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా కావడం విశేషం. ఈ పోటీలో రన్నరప్ గా నిలిచిన టెక్సాస్ వాసి ఫైజన్ జకీ $25,000 20.8 లక్షలు ప్రైజ్ మనీ సొంతం చేసుకోగా, కాలిఫోర్నియాకు చెందిన శ్రేయ్ పారిక్, ఉత్తర కరోలినాకు చెందిన అనన్యరావు ప్రసన్న అనే భారతీయ అమెరికన్ విద్యార్థులు 3వ స్థానంలో నిలిచారు. వారిద్దరూ చెరో $12,500 అంటే 10.4 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. షాన్ ఇవాన్స్ అనే 16 ఏళ్ల విద్యార్థి వద్ద బృహత్ సోమ స్పెల్లింగ్లు చెప్పడంతో శిక్షణ నేర్చుకున్నాడు. అతను 2022లో జరిగిన పోటీలో 163వ స్థానంలో నిలవగా 2023లో నిర్వహించిన పోటీలో 74వ స్థానం సాధించాడు. ఈ ఏడాది ఏకంగా టైటిల్ గెలుచుకున్నాడు. ఈ పోటీ ఫైనల్కు 8 మంది విద్యార్థులు అర్హత సాధించగా వారిలో 5గురు బృహత్ సోమ, రిషబ్ సాహా, శ్రేయ్ పారిక్, అదితి ముత్తుకుమార్, అనన్యరావు ప్రసన్న భారతీయ అమెరికన్ విద్యార్థులు కావడం విశేషం.